విశాఖ నగరంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, గాజువాక, ఆరిలోవా ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విశాఖపట్నం తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. విశాఖ నగరంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, గాజువాక, అరిలోవా ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ ప్రిజా. ఏదైతే విశాఖపట్నంలో ఉదయం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల సమయంలో స్వల్పంగా అయితే భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. తెల్లవారుతుండగానే ఈ భూ ప్రకంపనలతో స్థానికులు అయితే ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి సాగర్ నగర్, అప్పూగరు, అదేవిధంగా ఎంబీపీ కాలనీ, మధురవాడ, ఆరిలోవ ప్రాంతాలతో పాటు పెదవాల్తేరు, మాధవధార, గాజువాక ప్రాంతాల్లో పాటు తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో భూమి అయితే స్వల్పంగా కంపించినట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున కావడంతో ప్రజలందరూ కూడా అప్పుడప్పుడే బయటకు వస్తున్న సమయంలో ఈ భూ ప్రకంపనలతో కొంత ఆందోళనకి, గందరగోళానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. ముఖ్యంగా బంగాళాఖాతంలో విశాఖ తీరానికి కొన్ని నాటికల్ మైల్ దూరంలో ఈ సముద్ర గర్భంలో భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. దీని తీవ్రత 4.5 రెక్టర్ స్కేల్ మీద నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాలకైతే ఈ భూ ప్రకంపనలు అయితే సంభవించాయని చెప్పుకోవచ్చు. తరచూ కూడా ఇటీవల కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్న నేపథ్యంలో వాతావరణంలోని భూ పొరల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా భూమి కంపించి ఉండొచ్చు అని చెప్పి కూడా స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొద్దిసేపు కంపించిన తర్వాత కంపం ఆగిపోవడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రమాదం ఎక్కడ కూడా జరగలేదని చెప్పి తెలుస్తుంది. అయితే మళ్ళీ భూమి కంపించే అవకాశాలు ఉన్నట్టుగా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.